దినోత్సవ శుభాకాంక్షలు. 80 సంవత్సరాలు అలుపెరగని భారతావని ఇంకా ఎన్నో ఎన్నో విజయాలతో ముందుకు వెళ్తూనే ఉంది. ప్రతి ఒక్క భారతీయుడు సగర్వంగా ఎంతో గర్వం నిండిన మనసుతో ఈరోజు తల ఎత్తుకొని జీవించే ఒక శుభ పరిస్థితుల్లోకి పరిణామాల్లోకి భారతదేశం వచ్చింది. పేదరికం దగ్గర నుంచి ఈరోజు ఎన్నో మజిలీలు దాటుకుంటూ ఇంత పురోగతికి చెందాం. ఏం పురోగతిని మనం సాధించుకున్నామంటే ఈరోజు 2 రూపాయల కిలో బియ్యం తీసుకుంటూ ఎప్పుడో కాస్త పట్టడు అన్నం ఉంటే చాలు, నిలువ నీడు ఉంటే చాలు, కట్టుకోవడానికి బట్ట ఉంటే చాలు, ఈ 3 ఉంటే చాలు అనుకునే భారతదేశంలో ఈరోజు మనం ఎక్కడున్నామంటే మనకి మనమే ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్లు తయారు చేసుకునే ఒక స్టేజ్కి మనం వెళ్ళాం. అంటే స్వదేశీ ఖాదీ దగ్గర నుంచి మనం ఆత్మనిర్భర్ భారత్ చంద్రయాన్ దాకా మనం ప్రయాణిస్తూ ఉన్నాం. ఎన్నో వీరగాథలు నాటి త్యాగాలకి నేడు కూడా స్మరించుకుంటూ ఈ స్వాతంత్రంలో స్వాతంత్ర ఊపిరిని పీల్చుకుంటున్నాము అనంటే ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆ అమరవీరులందరికీ కూడా మనం ఒకసారి ఘన నివాళులు అర్పించుకోవాల్సిన ఒక మంచి రోజు ఇది. ఈరోజు భారతదేశంలో సరిహద్దులో ఉన్న సైనికుడి దగ్గర నుంచి ప్రతి ఒక్క భారతీయుడు అంటే బాధ్యతాయుతమైన భారతీయుడి దాకా కూడా ప్రతి ఒక్కరూ ఈ భారతదేశాన్ని ఇలా మలచడానికి కారకులే అని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మన భారతదేశం ఇంకా ఎన్నో విజయాల్ని చూస్తూ ఉంది. ఇప్పటికే ఎన్నో చూస్తూ ఉన్నాం మనం. ఇటు ఆర్థికంగా, ఇటు మనం వైజ్ఞానికంగా, మరి ఆటల్లో పాటల్లో మన దేశ గౌరవాన్ని, మన దేశ ఔన్నత్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. భారతదేశం విజయాలకి సొంతంగా మారుతూ ఉంది. వీటన్నిటిలో మనం భాగస్వామ్యం అవుతూ ఉన్నందుకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. బాధ్యత వైపు ఒక అడుగు మనం ముందుకేస్తూ ఈ సమాజాన్ని మరింత బాధ్యతాయుతంగా మార్చుకుంటే దేశ సరిహద్దులోని సైనికుడితో మనం కూడా ఏమాత్రం తగ్గమని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ప్రధానంగా ఈ స్వతంత్ర దినోత్సవం మరి మొన్న కామన్వెల్త్ గేమ్స్లో అద్భుతంగా నైపుణ్యాన్ని సాధించి మన భారతదేశ పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన ఎందరో స్పోర్ట్స్మెన్కి అంకితం. అదేవిధంగా ఈ సమాజం కోసం నిరంతరం కృషి చేస్తున్న పద్మ అవార్డ్స్ తీసుకుంటున్న ప్రతి ఒక్క భారతీయునికి, భారతీయ ముద్దు బిడ్డలకి ఈ స్వాతంత్ర దినోత్సవం అంకితం. మరి ఇక మనం రాజకీయంగా తీసుకుంటే 2047 అనే ఒక నినాదంతో ఇటు మేక్ ఇన్ ఇండియా వైపు, హ్యాపీ ఇండియా వైపు, అదేవిధంగా హెల్దీ వెల్దీ హ్యాపీ స్టేట్ వైపు కూడా మనం అడుగులు వేస్తూ ఉన్నాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటూ ఉన్నాం, స్వచ్ఛ భారత్ స్వర్ణ భారత్ అంటూ ఉన్నాం. ఇలాగా అనేక నినాదాలతో భారతదేశం వైపు ప్రపంచం అంతా చూసేలాగా ఇప్పటికే ఎన్నో విజయాల్ని మనం సొంతం చేసుకుంటూ ఉన్నాం.